మద్రాస్ బస్టాండ్ రెడ్ క్రాస్ స్పాస్టిచ్ సెంటర్ నందు డేగల లక్ష్మీ శైలజ 48వ జన్మదినం సందర్భంగా లక్ష్మీ శైలజ భర్త గారైన కేవీఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నందు మానసిక పిల్లలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మీ శైలజ భర్తని ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ, ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి ఇలాంటి బర్త్డేలు ఏమైనా ఉంటే పిల్లల మధ్య జరుపుకుంటామని, ఇలాంటి పిల్లలకు అన్నదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రఘురాం ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ, నా స్నేహితుడు ప్రసాదరావు భార్య లక్ష్మీ శైలజ జన్మదినం సందర్భంగా నా స్నేహితుడికి చెప్పగానే ఇలా అన్నదాన కార్యక్రమం మానసిక వికలాంగుల పిల్లల మధ్య చేసుకుంటే చాలా ఆనందంగా ఉండాలని తెలియజేశాను. దానికి నా స్నేహితులు ఒప్పుకున్నారు. అతనికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో ఏసీ స్టేడియం సభ్యులు రఘురాం ముదిరాజ్, అనంత రామారావు, గుర్రం సురేంద్ర నాయుడు, గాలి రఘురామయ్య, దద్దోలు రమణయ్య తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం రఘురాం ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. కేవీఎన్వి ప్రసాదరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గారు వాళ్ళ మిసెస్ డేగల లక్ష్మీ శైలజ గారి 48వ జన్మదిన కార్యక్రమానికి మనకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం వారికి హ్యాపీ బర్త్డే విషయం తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. డేగల లక్ష్మీ శైలజ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మన మిత్రులైనటువంటి ప్రసాద్ గారు వారి యొక్క సతీమణైనటువంటి లక్ష్మీ శైలజ గారి బర్త్డే అకేషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ మానసిక వికలాంగులైనటువంటి ఇటువంటి పిల్లలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆయన మంచి ఆలోచన. అటువంటి ఆలోచన ప్రతి ఒక్క సభ్యుడికి మా వర్కర్స్లో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భం, బర్త్డే కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి, మన పిల్లల మ్యారేజ్ డే కానివ్వండి, ఏదో కార్యక్రమం వస్తుంది. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ చేస్తే అందరికీ సహాయం చేసేవాళ్ళు అవుతారు. చేసిన పెద్దలు అందరికీ తరఫున ఇంతకుముందు మన సార్ రఘురాం సారు వాళ్ళ తల్లి గారు చేశారు. నేను వచ్చాను, ఈ కార్యక్రమం వచ్చాను, చూశాను, నాకు చాలా ఇన్స్పైర్ అయింది. సారు ఒక స్ఫూర్తి నాకు రకంగా. అందుకని నేను ఈ విషయం మా మిస్కి చెప్పాను. మా ఆవిడ హ్యాపీ అయ్యారు. కనుక నా త్వరలో మన బర్త్డే వస్తుంది కదా, చేయండి అని చెప్పారు. కనుక మా మిస్సెస్ బర్త్డే రోజు ఈ కార్యక్రమం కోరుకున్నాను. నాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ నేను కాకుండా మా ఇంట్లో మా పిల్లకాయలు కూడా చేస్తాను. ఇంకా ఇటువంటి కార్యక్రమం చేయాలి మంచిగా కోరుకుంటూ ఈరోజు ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ నందు మానసిక వికలాంగుల పిల్లలకు ఒకరోజు భోజన వితరణ చేయాలనే ఆలోచనతో సోదరుడు ప్రసాదరావు గారి సతీమణి డేగల లక్ష్మీ శైలజ గారి 48వ జన్మదినం సందర్భంగా ఆ పిల్లలకి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈరోజు ఏసీ స్టేడియంలో ఉన్న వాకర్స్ మిత్రులందరూ ఈ యొక్క ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్కు వచ్చి చూసిన దరిమిల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వారి యొక్క పుట్టినరోజు అప్పుడు కానీ, పెళ్లి రోజు అప్పుడు కానీ, తల్లిదండ్రులు కానీ, తాతల ముత్తాతల వర్ధంతులు, జయంతి రోజులు కానీ ఈ పిల్లలకి ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయాలని ముందుకు రావడాన్ని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు వీరిరువురు ప్రసాదరావు గారు కానీ, అదేవిధంగా శైలజ గారు కానీ, శైలజ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఉపాధ్యాయురాలు, అదేవిధంగా ప్రసాదరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు రైల్వేలో. వీరు కూడా మేము చేస్తున్న రోజులు వచ్చి చూసి ఇటువంటి బిడ్డలకి ఆ భగవంతుడు
వీళ్ళకి అంగవైకల్యం కల్పించారు. వారికి మనం ఒక పూట భోజనం పెట్టినంత తృప్తి మరి ఇతరుల విషయాల్లో ఇంకా జల్సాల్లో రాదనని ఒక అభిప్రాయానికి రావడం, వారు ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి అన్నప్రసాద వితరణ చేయడాన్ని వారి ఇరువులకు కూడా భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.